వైభవ్ గారు ఐపీఎస్ సాధించింది ఏదో ధనవంత కుటుంబంలోనో పలుకుబడి రాజకీయ కుటుంబంలో కాదు, కింద స్థాయి నుంచి వచ్చిన ఆయన ఐపీఎస్ సాధించారు. దానికి ఎవరు రోల్ మోడల్, అతను పడ్డ కష్టం ఏంటి, అతని తండ్రి తల్లి ఇచ్చిన ప్రోద్బలం ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐపీఎస్ కానీ ఐఏఎస్ అవ్వాలంటే బాగా డబ్బు గల ఇంట్లో పుట్టాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఏదో సిటీలో ఉండాలి. ఇటువంటి అపోహలు ఉన్న మీకు అంటే చాలామందికి మీరు ఒక చిన్న కిరాణా షాపులో నాన్నగారు పనిచేస్తుంటే అందులోంచి మీరు ఈ స్థాయికి వచ్చారనేది చాలా ప్రౌడ్. అది ఆ కింద స్థాయి నుంచి ఈ స్థాయికి రావడానికి మీ పడ్డ కష్టాలు, కిరాణా షాపు నడుపుతున్న వ్యక్తి కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ రావడానికి పడ్డ కష్టం ఒకసారి. అందరికీ నమస్కారం. ఈ మీరు చెప్పారు ఆ విధంగా చాలామంది విలేజ్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్లో కూడా ఇది అప్రిహెన్షన్ ఉంది కి లోకల్ లాంగ్వేజ్ మీడియంలో చదివిన తర్వాత నార్మల్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నార్మల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఎట్లా యూపీఎస్సీ పరీక్షలో అప్రోచ్ చేయాలి అదే. సో నాకు కూడా అది డౌట్ ఉంది ఆ టైంలో. సో నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తర్వాత నేను ఒక ప్రైవేట్ కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీలో జాబ్ కూడా స్టార్ట్ చేశాను. సార్, మీరు మెకానికల్ ఇంజనీర్ కాకముందు మీరు అహ్మద్ నగర్ దగ్గర చిన్న విలేజ్ అని చెప్తున్నారు. నాన్నగారిది ఒక చిన్న కిరాణా షాప్. అక్కడ అంటే కిరాణా షాప్ను నడుపుతున్న వ్యక్తికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ మీరు ఇంజనీరింగ్ వరకు ఎలాగొచ్చారు? మీరు మీ గోల్ ఎందుకు వచ్చిందండి సివిల్స్ సాధించాలని? ఈ నా 10th వరకు ఎడ్యుకేషన్ అన్ని మొత్తం లోకల్ మరాఠీ మీడియంలో కంప్లీట్ అయింది. అది విలేజ్ స్కూల్లో. అంతే. అహ్మద్ నగర్ విలేజ్. నా విలేజ్ పింపల్గావ్, అది అహ్మద్ నగర్ నుంచి 20 కిలోమీటర్. సో ఆ విలేజ్లో 10th వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. 10th తర్వాత నేను సైన్స్లో అడ్మిషన్ చేశాను. 11, 12 సైన్స్లో అహ్మద్ నగర్లో సిటీలో. సో అక్కడ ఆ టైంలో ఫీ చాలా తక్కువ ఉంది. అది డైరెక్ట్లీ నెంబర్ వచ్చింది కాబట్టి ఫీ తక్కువ ఉంది. ఈ 11, 12 తర్వాత నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ డిప్లొమాలో అడ్మిషన్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో. సో అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, అది కూడా ఫీ చాలా తక్కువ ఆ టైంలో. ఈ డిప్లొమా కంప్లీట్ చేసే తర్వాత నేను డైరెక్ట్లీ సెకండ్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్నాను మెకానికల్ ఇంజనీరింగ్ గురించి పూణే కాలేజ్లో. సో ఆ టైంలో కాబట్టి కొంచెం స్కాలర్షిప్ దొరికింది, ఫైనాన్షియల్ సపోర్ట్, ఫాదర్ కొంచెం లోన్ తీసుకొని అన్నీ మొత్తం అడ్జస్ట్ చేసి అది మేనేజ్ చేశాను. సో జాబ్ ఇంజనీరింగ్ కంప్లీట్ తర్వాత నా ఫస్ట్ టార్గెట్ అంటే కి జాబ్ దొరకాలి, జాబ్ చేసి నా మొత్తం ఎడ్యుకేషన్ ఖర్చు తర్వాత నా లైఫ్ అన్నీ మొత్తం సెటిల్ చేయాలి, అది నా ఉద్దేశం. సో దీనికోసం నేను జాబ్ జాయిన్ చేశాను ఒక ప్రైవేట్ కంపెనీలో. ఈ జాబ్ జాయిన్ తర్వాత 1.5 year తర్వాత నా మైండ్ అక్కడ 100% పూర్తిగా లేదు. అది కొంచెం వేరే చేయాలి, బిజినెస్ చేయాలి, లేదా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చేయాలి, కొంచెం ఎగ్జామ్ చేయాలి. సో అప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి నాకు ఇంజనీరింగ్ కంప్లీట్ వరకు ఏం ఐడియా లేదు. నేను మ్యాక్సిమం అది మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లేదా ఆటోమొబైల్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి
ఆర్టీఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఆ ఎగ్జామ్ గురించి నాకు అవగాహన ఉంది ఆ టైంలో. బట్ సడన్గా అది ఇంజనీరింగ్ తర్వాత నా ఒక ఫ్రెండ్, తర్వాత ఒక ఫాదర్ ఫ్రెండ్ కూడా చెప్పారు ఇది యూపీఎస్సీ లాగా ఎగ్జామ్ ఉంది, మీ సన్ అది కొంచెం కొడుకు మంచిగా ఉంటేదో అది ట్రై చేయాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు. నా ఫ్యామిలీలో అన్ని మొత్తం అది షాప్ కీపర్, అన్ని మొత్తం చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ జాబ్లో ఇప్పటి వరకు ఎవరు లేదు నా ఫ్యామిలీ నుంచి. సో అది ఐడియా వచ్చిన తర్వాత నేను కూడా ఆలోచన చేశాను. బట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ప్రాపర్గా లేదు. దీనికోసం ఫస్ట్ నేను ఢిల్లీలో మంచి క్లాసెస్ ఉన్నాయి, అది కోసం నేను ఢిల్లీలో వెళ్ళాను. ఈ ఒక క్లాస్ కూడా జాయిన్ చేశాను. క్లాస్ జాయిన్ చేసిన తర్వాత నా గుడ్ లక్ అంటే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ లాగా అక్కడ ఒక మైనారిటీ ఇన్స్టిట్యూట్ ఉంది, హమ్దర్ద్ స్టడీ సర్కిల్. సో హమ్దర్ద్ స్టడీ సర్కిల్లో ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు ఓన్లీ 5,000 రూపీస్ మంత్లో రూమ్, అకామిడేషన్, ఫుడ్, క్లాసెస్, న్యూస్ పేపర్, ఇంటర్నెట్, ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా లక్ అంటే నా అడ్మిషన్ అక్కడ అయింది. సో 3 సంవత్సరం నేను ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నాను. సో చాలా తక్కువ ఫీజులో నా ఎడ్యుకేషన్ ఈ అన్ని మొత్తం ప్రిపరేషన్ అయింది. సార్ మీరు ఢిల్లీ వెళ్ళడానికి, మీ గోల్ రీచ్ అవ్వడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది నాన్నగారు వారిని? నా నాన్నగారు అది ఎడ్యుకేషన్ కూడా నార్మల్గా అది బిఏ పాస్ అయ్యారు. బట్ అది 10th నుంచి వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్, అది షాప్ నడుస్తుంది, అది షాప్లో బిజీ ఉన్నారు. తర్వాత నా మదర్ కూడా హౌస్ వైఫ్ అంటే. బట్ నా సిస్టర్ అండ్ నా పెద్ద అన్న ఈ బోత్ ఎడ్యుకేటెడ్. అది సిస్టర్ డాక్టర్ ఉన్నారు, సూపర్. తర్వాత నా అన్న కూడా ఐటీ ఇంజనీర్ ఉన్నారు. సో నాలాగంటే కి నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ టైంలో నా నాన్నలో అన్నలో పెద్ద అన్నలో జాబ్ దొరికింది ఐటీ ఇంజనీర్లో. సో వాట్ ఎవర్ శాలరీ అది నా అన్నలో వస్తుంది, అది హాఫ్ శాలరీ నాకు ఇస్తున్నారు ప్రతి నెల. సో ఆ టైప్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయింది. సో నా బ్రదర్ నాకు చాలా సాయం చేశారు. అన్ని మొత్తం 3.5 years అన్ని ప్రిపరేషన్ టైంలో ప్రతి నెల నా అన్న నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. ఓకే, ఢిల్లీలో మీరు కోచింగ్ తీసుకున్నారు. ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారంటే? ఫస్ట్ అటెంప్ట్లో నేను అంటే మీరు తీసుకున్న మెయిన్ ఏంటి? నేను టోటల్ 4 అటెంప్ట్ ఇచ్చాను. మీరు ఆప్షన్ ఏం పెట్టుకున్నారు? ఆప్షనల్ హిస్టరీ సబ్జెక్ట్ నా ఆప్షనల్. సో 4 times నేను అపేర్ చేశాను అది యూపీఎస్సీ ఎగ్జామ్. ఫస్ట్ టైంలో అది నా జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టైంలో నేను ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను. సో సెకండ్ టైంలో నేను ప్రిలిమ్స్లో ఇంప్రూవ్మెంట్ చేశాను, ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్లో ఫెయిల్. థర్డ్ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను, మెయిన్స్ క్లియర్ చేశాను, తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ లిస్ట్లో రాలేదు. సో 4th అటెంప్ట్లో అన్ని మొత్తం సీక్వెన్స్ మ్యాచ్ అయింది. అది ప్రీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అండ్ ఫైనల్ సెలెక్షన్ ఐపీఎస్ వచ్చింది. సో ఈ టైంలో ప్రతి అటెంప్ట్లో ఒక్కొక్క స్టెప్ ముందు ఇంప్రూవ్మెంట్ అయింది. అచ్చా, అంటే మీరు ఎన్నిసార్లు 4 సార్లు అటెంప్ట్ చేస్తారు? 4 సార్లు. సార్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు, 2 మైన్స్ వచ్చింది, మెయిన్స్లో ఫెయిల్ అయ్యారు. ఇలా ఫెయిల్ అవుతున్నప్పుడల్లా కూడా మీలో ఏమన్నా అరే ఎందుకు మా అన్న డబ్బులు పంపిస్తున్నారు ఏమన్నా అన్న ఫీలింగ్ వచ్చిందా? లేదు మీలో ఇంకా పట్టుదల పెరిగిందండి? ఈ యూపీఎస్సీ కొంచెం చాలామంది చెప్తున్నారు ఇది చాలా టఫ్ ఎగ్జామ్, ఇది ఫైనల్ వరకు రిజల్ట్ వరకు ఎవరికి తెలియదు కి క్వాలిఫై అయితే లేదా. సో నేను కూడా ఆఫ్టర్ 2 years ఆఫ్ ప్రిపరేషన్, అది 2 సంవత్సరం ప్రిపరేషన్ తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నా పైన నమ్మకం వచ్చింది. గారే ఈ ఎగ్జామ్ నేను క్వాలిఫై చేస్తా, ఇప్పుడే చేస్తా అది తెలియదు, 2 years పడుతుంది, 4 years పడుతుంది, బట్ ఇంత క్లియర్ కి ఈ ఎగ్జామ్ నేను క్వాలిఫై చేస్తా. అది సేమ్ నేను కాన్ఫిడెంట్గా ప్రతి టైంలో నా నాన్నలో నా అన్నలో చెప్తున్నాను కి ఆ టైంలో కి నేను ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి. బట్ మై ఫ్యామిలీ మెంబర్ నెవర్ అది కి మీరు క్లోజ్ చేయండి మళ్ళీ వాపస్ రండి అది ఎవరు చెప్పలేదు. నేను ఏ అడిగాను వాళ్ళు 100% సపోర్ట్ ఇచ్చాను. ఎందుకంటే కి నా నాన్న అన్న ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ అది. సో వాళ్ళు అవుట్ రైట్గా నాకు సపోర్ట్ ఇచ్చాను లాస్ట్ వరకు. ఈవెన్ ఫెయిల్యూర్ తర్వాత, ఇంటర్వ్యూ తర్వాత కూడా నెక్స్ట్ ఫోకస్ చేయండి, ఒక స్టెప్ ముందు పోవాలి, అది చేయండి, హార్డ్ వర్క్ చేయండి. ఏదైనా ఇంటికి ప్రాపర్టీ ఉంది అది సేల్ కూడా చేస్తాను, బట్ మీకు డబ్బులు ప్రొవైడ్ చేస్తాను, ఈ టైప్లో నాన్న ఆల్వేజ్ చెప్తున్నాను. సో ఇది ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. తర్వాత ఈ ప్రిపరేషన్ టైంలో ఫ్యామిలీలో కొంచెం గొడవ నడుస్తుంది, రిలేషన్లో కొన్ని మ్యారేజ్, కొన్ని డేట్ అన్ని మొత్తం నడుస్తుంది, ఇది కామన్. నా ఫ్యామిలీ ఒక క్లియర్గా అది మెయింటైన్ చేశారు త్రూఅవుట్ నా ప్రిపరేషన్లో.
ఒక కూడా హ్యాపీ సాడ్ మూమెంట్ ఏ మూమెంట్ కూడా నాకు చెప్పలేదు. ఓన్లీ కాల్ చేసి వీక్లీ 1-2 టైమ్స్ కాల్ చేసి ఎడ్యుకేషన్ అది స్టడీ ఎట్లా నడుస్తుంది, తిన్నరా, అన్నీ ఓకే, ఎనీ ప్రాబ్లం, అంతే మాట్లాడాను. సో నో హ్యాపీ మూమెంట్, నో సాడ్ మూమెంట్ త్రూ అవుట్ నా ప్రిపరేషన్. సో మెంటలీ నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చారు. సార్ మీరు రోజుకి ఎన్ని గంటలు కష్టపడేవారండి అక్కడ? అంటే వేరే వర్క్ లేకుండా కంప్లీట్గా డెడికేట్గా మీరు యూపీఎస్కి ఉన్నారు కాబట్టి. నేను జాబ్లో రిజైన్ చేసి ఢిల్లీలో వెళ్ళాను. ఆ తర్వాత నేను 100% డెడికేట్గా ఓన్లీ యూపీఎస్సీ స్టడీ చేశాను. ఆల్మోస్ట్ 3.5 ఇయర్ డైలీ. అది ఆన్ అన్ యావరేజ్, అది ఫిక్స్ టైం టేబుల్ లేదు, బట్ ఆన్ అన్ యావరేజ్ 8 to 10 hours నేను డైలీ స్టడీ చేశాను. అచ్చా, గ్రూప్ డిస్కషన్ ఉండేదంటే లేదు మీరు ఇండిపెండెంట్గా ప్రిపేర్ అయ్యారు? అది బెనిఫిట్ ఏమైంది, అది హమ్దర్ద్ స్టడీ సర్కార్, అది మైనారిటీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు అందరూ పర్సన్ అక్కడ క్వాలిఫై చేసి వచ్చారు. సో ఒక గ్రూప్ లాగా అది మంచిగా డిస్కషన్ అయింది. ఇంటర్వ్యూ కోసం, మెయిన్స్ కోసం గ్రూప్ డిస్కషన్ చాలా మంచిగా. తర్వాత అక్కడ సీనియర్ ఆఫీసర్ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు అక్కడ. సో అది ప్లేస్ నాకు ఒక మెయిన్ రోల్ ఉంది అది ప్లేస్కి కూడా, కి అన్ని మొత్తం సిస్టమేటిక్ అక్కడ అయింది. ఫ్రెండ్ సర్కిల్ కూడా మంచి దొరికింది. సో దీని కాబట్టి నాకు కూడా బెనిఫిట్ అయింది. అచ్చా, ఓకే. ఎన్పిఏలో వచ్చారు, ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ అయిన తర్వాత పాసింగ్ అవుట్ పెరేడ్. పాసింగ్ అవుట్ పెరేడ్కి మీ ఫాదరు, మదరు అందరూ వచ్చి ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ యూనిఫామ్లో చూడగానే? అదే యాక్చువల్లీ ద ఐపీఎస్ సెలెక్షన్ అయిన తర్వాత ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అది కి పాసింగ్ అవుట్ పరేడ్లో ఫ్యామిలీ మెంబర్ అక్కడ ఉంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తాను. నా యూనిఫామ్లో కొంచెం స్టార్ వగేరా టచ్ చేస్తున్నారు. బట్ అవర్ బ్యాచ్ బ్యాడ్ లక్ అంటే కరోనా వచ్చింది ఆ టైంలో. ఈ కరోనా గురించి బయటకి ఎవరు గెస్ట్ అలౌట్ చేయలేదు. సో ఆ డ్రీమ్ సిచ్యువేషన్ మన మొత్తం బ్యాచ్లో రాలేదు. బట్ తర్వాత కూడా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పాసింగ్ పరేడ్ నేను ఇంటికి వెళ్ళి అది సేమ్ ఫోటోగ్రాఫ్స్ అన్ని మొత్తం చేశాను. సార్ మీరు ఊర్లోకి ఐపీఎస్ అయిన తర్వాత యూనిఫామ్ వెళ్ళి ఉంటారు. మీ ఊరంతా ఏముందంటే మీ పేరెంట్స్, మీ గ్రామం వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఒక కిరాణా షాప్లో పనిచేసే వ్యక్తి యొక్క కుటుంబకు ఈ స్థాయికి వచ్చాడు వాళ్ళ. ఇప్పుడే చూస్తే నా విలేజ్ అంటే అది డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి 20 kilometers నా విలేజ్ ఉంది. అది అప్రాక్సిమేట్లీ పాపులేషన్ 6,000 to 7,000 పాపులేషన్ నా విలేజ్కి. సో నా విలేజ్ నుంచి, నా తహసీల్ నుంచి నేను ఫస్ట్ ఆఫీసర్ యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యాను. అది నేను ఫస్ట్ ఆఫీసర్. సో దీని కాబట్టి అది అక్కడ విలేజ్ పీపుల్లో కూడా ఇంత అవగాహన లేదు కి అది యూపీఎస్సీ ఎగ్జామ్ ఏముంది, ఎట్లా అది పాస్ చేయాలి, అన్ని మొత్తం అది విలేజ్ పీపుల్లో కూడా లేదు. బట్ సడన్గా ఒక డే సెలెక్షన్ అయింది. అది మొత్తం స్టేటస్ చేంజ్ అయింది 1 dayలో. సో చాలామంది వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు. అది మంచి పోస్ట్ వచ్చింది, మంచి. అది సడన్గా 1 day అన్ని మొత్తం చేంజ్ అయింది లైఫ్లో. ఓకే. సో అది డ్రీమ్ సిచ్యువేషన్ ఫర్ మీ. అది మీ ఫాదర్, మదర్ ఎలా ఫీల్ అయ్యారు? మీ బ్రదర్ మీకు బాగా సపోర్ట్ అయినాయి కదా? ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది. అది 3rd అటెంప్ట్లో నేను అటెంప్ట్ చేసిన తర్వాత నేను మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశాను. మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి తర్వాత నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత నేను నాన్నగారులో కాల్ చేసి చెప్పాను కి డాడీ అది ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అయింది, ఇప్పుడు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో నా డాడీ ఇంత హ్యాపీ. సో అది సేమ్ డేలో అది సెలబ్రేషన్ చేశారు, ఫైర్ క్రాకర్స్ వగేరా అన్ని చేశారు. బట్ బ్యాడ్ లక్ అంటే ఇంటర్వ్యూ తర్వాత నా సెలెక్షన్ కాలేదు. సో చాలా సాడ్. సో మొత్తం నెక్స్ట్ 1 year డాడీ చాలా సాడ్. మతలబ్ పీపుల్ అడుగుతారు ఏమైంది, ఇప్పుడే పోస్టింగ్ అయింది, ఏ పోస్ట్ అయింది, అది చాలా అడుగుతారు. సో ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత నేను ఫస్ట్ నాన్నగారులో మళ్ళీ కాల్ చేశాను కి అది ఫైనల్ రిజల్ట్ అయింది, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, నాకు ఇంత ర్యాంక్ అయింది, ఏ పోస్టింగ్ వస్తుంది అది. సో డాడీ ఆ టైంలో షూర్ లేదు ఇంత. సో డాడీ చెప్పాను కొంచెం వెయిట్ చేయండి, నాకు అది లిస్ట్ పంపించండి, ఇక్కడ పేరు వచ్చింది అది తర్వాత నేను సెలబ్రేషన్ చేస్తాను. సో అన్ని మొత్తం అయిన తర్వాత చాలా హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. అది అన్న కోసం కూడా. తర్వాత చాలామంది ఫెలిసిటేషన్ అయింది. ప్రతి ఫెలిసిటేషన్లో నేను నాన్నగారు, అన్నగారు కలిసి వెళ్ళారు ప్రతి టైంలో. ఇది చాలా నెక్స్ట్ 2-3 months చాలా ట్రైనింగ్ అండ్ సెలెక్షన్ మధ్యలో టైం చాలా హ్యాపీగా, చాలా అప్రిషియేషన్ అయింది. సార్ అదే టైంలో మ్యారేజా, తర్వాత మ్యారేజ్ నేను ట్రైనింగ్ 2018 ఆగస్ట్లో ట్రైనింగ్ స్టార్ట్ అయింది. రిజల్ట్ ఏప్రిల్ 2018లో వచ్చింది. తర్వాత ఆగస్ట్ 2018 నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయింది.
సో 2 years మొత్తం ట్రైనింగ్, ఫౌండేషన్ కోర్స్ ప్లస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కోర్స్, టోటల్ 2 years కంప్లీట్ తర్వాత నేను మ్యారేజ్ చేశాను 2020లో. అచ్చా, అంటే డిసెంబర్. పేరెంట్స్ చూసిందా లేదా మీ బ్యాచ్మేట్ ఎవరండి? ఫ్యామిలీ రిలేషన్లో ఉన్నారు. సో పేరెంట్స్ అన్ని మొత్తం కలిసి అది ఫ్యామిలీ రిలేషన్.